అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్లాకిబతు లిల్ ముత్తకీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం వ అలా ఆలిహి వస్సహాబిహి అజ్మాయిన్ అమాబాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్ఖహు కౌలీ రబ్బి జిద్ని ఇల్మా అల్లాహుమ్మా రబ్బి జిద్ని ఇల్మా ఆమీన్. సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లంతనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. లైలతుల్ ఖద్ర్ ఖైరుం మిన్ అల్ఫి షహర్. సమస్త మానవులను సమస్త జీవరాశులను పుట్టించేవాడు, పోషించేవాడు, చావు బ్రతుకులనిచ్చేవాడు, ఆది అంతము లేనివాడు, ఎల్లప్పుడూ సజీవంగా ఉండేవాడు, నిత్యుడు, అనంతుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడు, సకల ప్రశంసలకు అర్హుడు, ఎనలేని శుభాలు గలవాడు, సర్వజీవ పరిపోషకుడు, విశ్వ వ్యవస్థకి ఆధారభూతుడు, మానవ నిర్మాత, ప్రపంచ సృష్టికర్త, అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కరుణించేవాడు, రేపటి పరలోక దినం, తీర్పు దినం, లెక్కల ఘడియ అధినేత అయినటువంటి ఆ అల్లా సుబ్హానహు వ తఆలాకి సకల ప్రశంసలు, సకల స్తుతులు, స్తోత్రాలు శోభిస్తాయి. అలాగే మహనీయ మహాప్రవక్త, కారుణ్యమూర్తి, ఆదర్శ విశ్వ మహాప్రవక్త, మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఆ అల్లా యొక్క శాంతి మరియు శుభాలు కురిగాక. ఆమీన్. సోదరులారా, నేటి నా అంశము లైలతుల్ ఖద్ర్. అది 1000 నెలల కంటే ఎంతో శ్రేష్టమైన రాత్రి. సోదరులారా, రంజాన్ నెలలో చివరి 10 రోజుల్లో చాలా శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనత కలిగినటువంటి రాత్రి ఏదైతే వస్తుందో ఆ రాత్రిని పొందడానికి కోసం దైవ ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఏదైతే ఆదేశించారో, రంజాన్ నెలలోని చివరి 10 రోజుల్లో బేసి సంఖ్యల్లో వచ్చే ఆ రాత్రుల్లో ఇంతటి ఘనత కలిగినటువంటి లైలతుల్ ఖద్ర్ రాత్రిని అన్వేషించండి అని సెలవిచ్చారు సోదరులారా. అయితే మనలో చాలామంది ఆ రాత్రి గురించి నిర్లక్ష్యానికి గురయ్యి అందులో ఒక్కరోజు మాత్రమే చేస్తున్నారు. ఆ ఒక్కరోజు మాత్రమే ప్రత్యేకించుకొని ఆ రోజు వస్తుందని, ఆ రోజు వచ్చేస్తుంది అందులోనే అని అంచనాతో మాత్రమే చేసేస్తున్నారు ఆరాధన. కానీ దైవప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు వారు రంజాన్ నెలలోని చివరి 10 రోజులు వస్తున్నాయంటే వారు నడుం బిగించేవారు ఆరాధన కోసం. వారు ఆరాధన కోసం రాత్రులు సైతం ఆరాధన కోసం పూర్తిగా మేల్కొని జాగరణ చేసేవాళ్ళు. ఈ లైలతుల్ ఖద్ర్ రాత్రుల్లో కడు శ్రద్ధతో ఎవరైతే నమాజులు చేస్తారో వారి యొక్క పూర్వపు పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయని అన్నారు. అమ్మ హజరత్ ఆయేషా రజల్లాహు అన్హా వారు ఈ లైలతుల్ ఖద్ర్ అనేది చాలా ఘనమైన రాత్రి. ఈ రాత్రుల్లో అల్లాహ్ని ఆరాధిస్తూ, అల్లాహ్ నామస్మరణ చేస్తూ, అల్లాహ్ యొక్క ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, నఫిల్ నమాజులు చేస్తూ ఉదయం ఫజర్ వరకు కాలం గడుపుతుంటారు. ఇది చాలా ఘనమైన రాత్రి సోదరులారా. ఈ రాత్రి మొత్తం పూర్తి శుభశ్రేయాలతో కూడుకున్నటువంటి రాత్రి. ఈ ఘనమైన రాత్రి గురించి సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 97వ సూరాలో లైలతుల్ ఖద్ర్ ఖైరుం మిన్ అల్ఫి షహర్ అంటే ఈ ఘనమైన రాత్రి 1000 నెలల కంటే ఎంతో శ్రేష్టమైన రాత్రి. అల్హమ్దులిల్లా. 1000 నెలలు అంటే దాదాపుగా 83 సంవత్సరాల 4 నెలల కంటే ఎంతో శ్రేష్టమైన మేలైన పుణ్యంతో ఈ ఒకే రాత్రిలో దాగి ఉంటుందంటే చూడండి సోదరులారా, ఇది ఎంత ఘనత గల రాత్రి. ఒక షహీద్ కంటే ముందు మామూలు దాసుని స్వర్గానికి తీసుకెళ్లేంత పుణ్యం ఈ రాత్రిలో దాగి ఉంది సోదరులారా. నీ గత పాపాలను కడిగివేసే రాత్రి అది సోదరులారా. నీ దువాలు తిరిగిలేని విధంగా కుబూలయ్యే రాత్రి అది సోదరులారా. దైవదూతల కోలాహలంతో క్రిక్కిరిసిపోయే రాత్రి అది సోదరులారా. పూర్తి శాంతి శుభాలతో నిండిపోయిన రాత్రి అది. కాబట్టి సోదరులారా, 1000 నెలల కంటే ఘనత కలిగినటువంటి ఈ లైలతుల్ ఖద్ర్ ఘనతను గుర్తించి ఇన్షాల్లా దాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. హదీస్లో ఉందాను సోదరులారా, సహీ బుఖారీ 1901, అలాగే సహీ ముస్లిం 760.
దానిలో ఎవరు లైలతుల్ ఖద్ర్ రాత్రిలో ఈమాన్తో పరలోక పుణ్యాన్ని ఆశించి ఇబాదత్ చేస్తారో వారి గత పాపాలని క్షమించబడతాయన్నారు. కాబట్టి సోదరులారా, రాత్రి అంతా ఇబాదత్తో గడపాలి ఇన్షాల్లా. అలాగే ఇమాం హసన్ అల్ బస్రీ రహమతుల్లా అలై గారు ఇలా అన్నారు, లైలతుల్ ఖద్ర్ రాత్రి 1000 నెలల కంటే ఎంతో శ్రేష్టమైన రాత్రి అన్నారు. ఈ రాత్రి యొక్క మేలు ఎవరికైనా దక్కకపోతే అతడు నిజంగా నష్టపోయినవాడే అన్నారు. అది ఎక్కడుందంటే తఫ్సీర్ ఇబ్నే కసీర్లో. కాబట్టి సోదరులారా, లైలతుల్ ఖద్ర్ రాత్రిలో ఎక్కువగా దువా చేయడం నాకు నమాజ్ కంటే కూడా ఎక్కువ ఇష్టం అన్నారు తఫ్సీర్ ఇబ్నే కసీర్లో ఇమాం హసన్ అల్ బస్రీ రహమతుల్లా అలీ వారు. అలాగే ఈ రాత్రిలో చేయాల్సిన ముఖ్యమైన ఆచరణలు ఏంటంటే ఖురాన్ ఎక్కువగా చదవడం, సుదీర్ఘ నమాజులు చేయడం, దువాలు చేయడం, సదకా చేయడం, ఇస్తగ్ఫార్ ఎక్కువ చేయడం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి దువా అత్యధికంగా చేయడం. ఆ దువా ఏంటంటే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఫు అన్నీ. అంటే దాని అర్థం ఏంటంటే, ఓ అల్లా, నీవు క్షమించేవాడివి, క్షమించడాన్ని ఇష్టపడతావు, కాబట్టి నన్ను క్షమించు. ఇది తిర్మిజీ హదీస్లో 35:13 ఉంది సోదరులారా. అలాగే ఇబ్నే రజబ్ హంబల్ రహమహుమల్లాహు అలైహి వారు ఇలా అన్నారు, ఎవరైనా లైలతుల్ ఖద్ర్ రాత్రిని నిర్లక్ష్యం చేస్తే అతడు నిజంగా చాలా పెద్ద నష్టాన్ని పొందాడు. అలాగే ఎవరైనా ఒకవేళ లైలతుల్ ఖద్ర్ రాత్రిలో అల్లా వైపు నిజంగా తిరిగితే అతని జీవితమే మారిపోతుందన్నారు లతాయిఫ్ అల్ మారిఫ్లో. కాబట్టి సోదరులారా, ఈ లైలతుల్ ఖద్ర్ రాత్రి 1000 నెలల కంటే ఒక వ్యక్తికి దాదాపుగా 83 సంవత్సరాలు 4 నెలల కంటే ఎంతో శ్రేష్టమైన నెల అన్నమాట. అంతటి గొప్ప పుణ్యాన్ని తన ఖాతాలో, తన కర్మల పత్రంలో జమ చేసుకుంటాడు సోదరులారా. అంటే ఈ ఒక్క రాత్రిలో ఆ వ్యక్తి యొక్క పుణ్యం మొత్తం వచ్చేస్తుంది సోదరులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, రంజాన్ నెలలోని చివరి 10 రోజుల్లో ఈ 10 రాత్రుల్లో, ముఖ్యంగా బేసి రాత్రుల్లో ఈ రాత్రిని అన్వేషించమని చెప్పారు. బుఖారీ గ్రంథంలో వస్తుంది సోదరులారా. అది 21 రోజు, 23 రోజు, 25 రోజు, 27 రోజు, 29 రాత్రుల్లో, ఈ 5 రాత్రుల్లో ఆ ఘనమైన రాత్రిని అన్వేషించండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఆ ఘనమైన రాత్రిని పొందడానికి ఆ రాత్రుల్లో జాగరణ, ఆరాధన చేయండి అని అన్నారు. ఆ రాత్రిలో మేము ఎలా ఆరాధన చెయ్యాలి అంటే, అమ్మ ఆయిషా రజల్లాహు అన్హా గారు ఇలా అడిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, మీరు ఆ రాత్రంతా ఈ దువా చేయండి, అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఫు అన్నీ ఆమీన్ అని చేయమన్నారు. కాబట్టి సోదరులారా, దాని యొక్క అర్థం ఏంటంటే, ఓ అల్లా, నీవు క్షమించేవాడు, క్షమించడాన్ని ఇష్టపడతావు, కాబట్టి నన్ను క్షమించు అని అడగమని చెప్పారు. కాబట్టి సోదరులారా, ఈ పదాలతో దువా చేయమని దైవప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు సోదరులారా. కాబట్టి ఇంతటి ఘనత కలిగినటువంటి ఈ లైలతుల్ ఖద్ర్ రాత్రి యొక్క పుణ్యాన్ని మనందరం కూడా పొందాలని అల్లాహ్కి దువా చేస్తూ నేను ఇంతటితో ముగిస్తూ నా వాఖిర్ దావాని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.